నమస్తే అండి. నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది బెల్లం గవ్వలు. అందరూ సెలవులకి ఇంట్లో ఉంటారు కనుక కాలక్షేపంగా అప్పుడప్పుడు తినచ్చు. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాను. చిటికెడు సోడా వేస్తున్నాను, బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇవన్నీ ముందు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. పొడి పిండిని బాగా కలుపుకొని తర్వాత దీన్ని కొద్దిగా నీరు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా అన్నట్టయితే ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు. కలిపిన ముద్దను ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేతి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఇది గవ్వల చెక్క అంటారు. ఇలా గీతలుగా ఉంటుంది. ఈ గవ్వల చెక్క పైన గవ్వలు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకొని చెక్క పైన పెట్టి వేలుతో ఈ విధంగా అని ఇలా వేసేయాలి. ఇలా అన్ని ముద్దలను గవ్వల్లాగా చేసుకోవాలి. ఇలా గవ్వలు చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అంటే అప్పుడు టీవీలు లేవు కదండి. ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి సెలవులు ఉంటే చక్కగా పిల్లలు కూడా కూర్చొని ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సరదాగా అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. మామూలుగా పిల్లలు సంక్రాంతి సెలవులకి, క్రిస్మస్ సెలవులకి, అలా పండగలకి ఇళ్ళకి అమ్మమ్మ గారింటికి లేదా నాన్నమ్మ గారింటికి అలా వస్తూ ఉంటారు కదా. అందరు కూర్చొని సరదాగా ఇలాంటివి చేసుకోవచ్చు. మూకుడు పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగే లోపల ఈ మిగిలిన గవ్వలు కూడా చేసేద్దాం. ఇలా అన్ని గవ్వలు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద నూనె కాగిన తర్వాత గవ్వలు కొద్దిగా వేసుకొని మంచిగా లోపల వరకు కాగేటట్టుగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాము. నూనె కాగింది. ఇప్పుడు గవ్వలు వేస్తున్నాను. ఇలా నిండుగా వేసుకోవాలి. కొద్దిగా వేసినట్లయితే తొందరగా వేగిపోతాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని గవ్వలు లోపల దాకా వేగేటట్టుగా వేయించుకోవాలి. మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గరిటెడు నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఈ బెల్లం తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా గలగల్లాడేలాగా వేగాలి. ఇంకొక వాయి కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా పాకాన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, రెండోసారి కూడా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం
మొత్తం గవ్వలు ఇలా వేయించుకోవాలి. ఈ పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. చల్లటి నీళ్ళల్లో చేతిని ముంచి ఇలా రావాలి. ఇప్పుడు ఈ గవ్వలన్నీ ఇందులో వేసుకోవచ్చు. కొద్దిగా కాబట్టి మనం గిన్నెలో వేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే పాకమే దీని మీద పోసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం సేపు అయితే ఆరిపోతాయి. 5-10 నిమిషాల్లో ఆరిపోతాయి. చూడండి, ఇలా గవ్వలన్నిటికీ బెల్లం పాకం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్దిసేపటికి ఆరిపోతాయి. ఫైనల్గా గవ్వలు రెడీ అయిపోయాయండి. ఇవి డబ్బాలో వేసుకుంటే 15 రోజులు 20 రోజుల వరకు ఉంటాయి. కానీ తినేస్తే అయిపోతాయండి వారం రోజుల్లోనే. చూడండి, బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇలా రెడీ అయిన గవ్వలు ఉంటే పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు స్నాక్ బాక్స్ కూడా ఇస్తాం కదా. అప్పుడప్పుడు స్నాక్ బాక్స్లో కూడా పెడుతూ ఉండొచ్చు. మరి చూడండి, గవ్వలు రెడీ అయిపోయాయి కదా. తప్పకుండా చేసి చూడండి, రుచి చూడండి. టేస్ట్ మీకు నచ్చినట్లయితే రూపకళ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఏమండి, గవ్వలు చేశాను, టేస్ట్ చూస్తారా ఒకటే? బాగున్నాయి గవ్వలు. ఈ గవ్వలు మా అమ్మ కానీ మా అత్తగారు కానీ చేసినట్టుగా ఉన్నాయి. ఇది మీరు కూడా చేసి మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. చాలా బాగున్నాయి బెల్లం గవ్వలు.